హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు చిన్నారుల వెయిట్ గెయిన్ సిరీస్ డే 12కి సాదర స్వాగతం అండి. ఈ వెయిట్ గెయిన్ సిరీస్లో మీరు కూడా పాల్గొనాలి అంటే డబ్బు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేదు. జస్ట్ ఈ అమ్మ చిట్కాలు ఛానల్ని సబ్స్క్రైబ్ అవడం, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను రోజుకు ఒక వీడియో చెప్పిన మన చిన్నారులు వెయిట్ గెయిన్ అయ్యే ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. రోజుకు ఒక వీడియో వస్తుంది కదా, సో అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తే ఫస్ట్ మీరే చూసేయచ్చు, అలాగే కామెంట్ కూడా చేసేయచ్చండి. జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రమే మీరు చేయాల్సిందనమాట, మిగతాదంతా నేనే చూసేసుకుంటాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఎమ్మీగా ఉండే 2 ఎగ్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఇది నేను 2 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకున్నానండి. 8th మంత్ దగ్గర నుండి మన చిన్నారులకు మనం ఎగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో రెండు పెట్టొచ్చా అంటే పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే ఫస్ట్ మన చిన్నారులకి మనం ఎగ్ ఎల్లోనే పెట్టాలి. ఎగ్ ఎల్లో పెడుతున్నట్లయితే మన చిన్నారులకి ఎలర్జీస్ ఇలాంటివి ఏమీ రావు, డైజెషన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది ఎగ్ ఎల్లో అయినట్లయితే. ఈ ఎగ్ వైట్ ఎందుకు పెట్టకూడదు అంటారు అంటే ఎలర్జీస్ వచ్చే గుణాలు అందులో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎందుకన్నా మంచిది అని చెప్పేసి ఎగ్ వైట్ పెట్టొద్దు, ఎగ్ ఎల్లో పెట్టండి స్టార్టింగ్లో అంటారు. సో 8th మంత్ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎగ్ ఎల్లోకి మనకు టైం పడుతుంది. 9th 10th మంత్ ఏంటంటే ఓవరాల్గా ఫుల్ ఎగ్ ఇచ్చేయచ్చు అనమాట. ఫుల్ ఎగ్ అంటే మొత్తం వాళ్ళని గుడ్డు అలా అని కాదు, కానీ చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసుకుంటూ మన చిన్నారులకి మనం ఫీడ్ చేసుకోవచ్చు అనమాట. నా అంచనా ప్రకారం ఏంటి అంటే 8th 9th 10th ఈ 3 months ఫుల్ ఎగ్ మన చిన్నారులకు అలవాటు చేయడానికి మనకి టైం పడుతుందండి. ఎగ్ తినే చిన్నారులకి ఎగ్ తినని చిన్నారులకి అయితే చాలా వ్యత్యాసం ఉంటుందండి. చాలా అంటే చాలా ఉంటుంది. మెయిన్గా వీళ్ళకి నడకొచ్చే క్రమంలో కనుక మనం ఎగ్ పెట్టకుండా ఉన్నట్లయితే వాళ్ళకి నడక చాలా లేట్గా అవుతుంది. అలాగే వాళ్ళు నడుస్తూ తప్పుడు అడుగులేని పడిపోతూ ఉంటారు అనమాట. మళ్ళీ లేచి నడవంటే అమ్మో మళ్ళీ పడిపోతాం కదా అని చెప్పి వాళ్ళు నడవడం అనేది డిలే అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఎగ్ పెట్టినట్లయితే కనుక వాళ్ళు ఏంటంటే తప్పుడు అడుగులు వేస్తారు కదా, కాళ్ళల్లో శక్తి అనేది వస్తుంది. చక్కగా వాళ్ళు ఏంటంటే నడవటానికి త్వరగా నేర్చుకోవటానికి, నడక త్వరగా నేర్చుకోవడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా నేనైతే ఈ డిఫరెన్స్ అయితే చూశాను. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను అసలు మనం చిన్నారులకి ఎప్పటి నుంచి ఎగ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఎలా పెట్టొచ్చు ఏంటి ఒక వీడియో అయితే క్లియర్ కట్గా ఫుల్ డీటెయిల్గా నేనైతే చెప్పానండి. సో అవేమి మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేనైతే రిపీట్ చేయట్లేదు, కానీ ఆ వీడియో ఒక లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ చిన్నారులకి ఇంకా ఎగ్ ఇంట్రడ్యూస్ చేసే దాంట్లోనే ఉన్నారు మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ వీడియో మాత్రం చూడండి, అస్సలు మిస్ అవ్వదు. ఎగ్ తినడం వల్ల మన చిన్నారులు హెల్దీ వేలో గ్రోత్ అయితే ఉంటుందండి. దాంతోపాటు ఈ ఎగ్లో ఎక్కువ శాతం ఐరన్ ఉంటుంది, అలాగే ప్రోటీన్స్ కూడా ఉంటాయండి. ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. విటమిన్స్కి వచ్చేసరికి విటమిన్ ఏ ఉంటుంది, డి, ఈ అండ్ B12 విటమిన్స్ కూడా ఈ ఎగ్లో ఉంటాయి అన్నమాట. మన చిన్నారులకి ఆ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో అనేది చూసేద్దామా. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం పడట్లేదండి. చాలా తక్కువ లైక్సే పడుతున్నాయి, అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి. ఎందుకంటే నెల మొత్తం నేను వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. నాకేంటంటే కొద్దిగా మోటివేషన్ లాగా అనిపిస్తుంది కదా, నచ్చుతున్నాయా నచ్చట్లేదా లేదా ఇక్కడతో డ్రాప్ అవుదామా వాట్ ఈస్ వాట్ అని నాకు అర్థం కావట్లేదు కదా. ఆ లైక్స్ కనుక పెరిగాయి అనుకోండి అప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకే వీళ్ళకి నచ్చుతుంది, వీడియోస్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి, మేబీ నేను ఇంకా కంటిన్యూ చేయొచ్చు అని నాకు కూడా అనిపిస్తుంది కదా, కొద్దిగా బూస్టప్ లాగా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం ఇది తయారు చేసుకోవడానికి ఎగ్ ఒకటి తీసుకుందామండి. ఉడకబెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఉడకబెట్టుకున్న ఎగ్ని తీసుకుని కట్ చేసుకుని మీరు సపరేట్ చేసుకోవాలన్నమాట. ఎగ్ ఎల్లో, ఎగ్ వైట్. మీ చిన్నారికి ఫస్ట్ టైం ఎగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లయితే ఓన్లీ ఎగ్ ఎల్లోనే పెట్టమని చెప్పాను కదా, దీన్ని మాత్రం మీరు ఉపయోగిస్తారు. ఇక్కడ ఎగ్ ఎల్లో ఆల్రెడీ మీ చిన్నారికి పెట్టి పడింది అనుకోండి, అప్పుడు మీరు ఎగ్ వైట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. ఎగ్ వైట్ కూడా పడితే ఓవరాల్గా గ్రాంటెడ్ మన చిన్నారులకి ఇది పడినట్టే, ఫుల్ ఎగ్ మన చిన్నారులకి పెట్టేసుకోవచ్చు. సో మనం ఒక బౌల్ తీసుకుందామండి. ఈ బౌల్లోకి మనం ఆల్రెడీ వండిన అన్నం చక్కగా మెత్తగా మెతపాలన్నమాట, చిన్నారుల కోసం కదా. నేనైతే మ్యాక్సిమం వైట్ బ్రౌన్ రైస్ కాంబినేషన్స్తోనే వండుతాను. ఇది కూడా ఏంటంటే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టాలి కదా, సో అలా నేను వండాను అనమాట. ఇప్పుడు మీ చిన్నారులు కనుక ఓన్లీ 8th మంత్లో అనుకోండి, ఫస్ట్ టైం ఎగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇవి మాత్రమే వేసుకోండి, చిదిపేసుకోండి ఇలాగా. పిల్లలకి ఏంటి అంటే
ఇలా ఇది ఒక్కొక్కసారి గొంతుకుకి పడదనమాట. ఎందుకంటే ఎగ్ ఎల్లో ఏంటంటే మనకే నాలుకకి నోరుకి అంటుకుపోయినట్టు ఉంటుంది కదా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే రసం కాంబినేషన్స్తో ఇవ్వచ్చండి. ఇందులో కొద్దిగా రసం పోసేస్తే జారుగా వచ్చేసిద్ది కదా, అలాగైనా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. రసాలు కూడా నేను 3 టైప్స్ ఆఫ్ రసాలు చేశాను ఆల్రెడీ. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాలేండి, ఒకసారి గో త్రూ అవ్వండి. రసం యాడ్ చేసేసుకుని ఇచ్చేసుకోండి. నేనైతే ఫస్ట్ మా పాపకి ఎగ్ ఇంట్రడ్యూస్ చేసింది అయితే ఈ విధంగానే నేనైతే ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. శుభ్రంగా కలిపేసుకుంటాను, ఇచ్చేస్తాను అనమాట. ఇందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుందామండి మనం. అలాగే నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు వైట్ రైస్ పెడుతున్నట్లయితే అట్లీస్ట్ బ్రౌన్ రైస్ కన్నా మీరు షిఫ్ట్ అవ్వండి. మనం ఏమనుకుంటామంటే మనం తినలేదు కాబట్టి మన చిన్నప్పుడు బ్రౌన్ రైస్ అరగదేమో అనుకుంటాం. కానీ అలా కాదు, ఫస్ట్ నుండి చిన్నారులకి ఏది అలవాటు అయితే అదే అలవాటు అవుతుందన్నమాట. నెయ్యి యాడ్ చేసాం కదా, స్మెల్ వాళ్ళకి అంతగా తెలియదు అనమాట, రికగ్నైజ్ చేయలేరు. అప్పుడు వాళ్ళకి ఇది నచ్చుతుంది. మీ చిన్నారులు ఎగ్గేలో వ్యామని ఊసేస్తున్నట్లయితే దీన్ని ఒకసారి ట్రై చేయండి, నచ్చిద్ది వాళ్ళకి. ఇది మనం తయారు చేసుకోవడం కోసం ఒక బాండీలో కొద్దిగా బటర్ వేసుకోండి. మీరు బటర్ బదులు నెయ్యి అయినా ఉపయోగించుకోవచ్చు అనమాట. బటర్ ఉంది కాబట్టి నేను బటర్ ఉపయోగిస్తున్నాను. ఇది కొద్దిగా మెల్ట్ అవనిద్దాం. మెల్ట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరాని వేసుకుని కొద్దిగా వేగనిస్తాను. జీరా వేగింది కదా, ఇప్పుడు నేను సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అల్లం ముక్కల వల్ల మీ చిన్నారులకి డైజెషన్ చాలా త్వరగా అవుతుందండి, ఈవెన్ జీరా వల్ల కూడా. అల్లం ముక్కలు కూడా కొద్దిగా వేగాయి కదా, ఇప్పుడు నేను గ్రీన్ బీన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. గ్రీన్ బీన్స్ వేగే లోపల మీకు ఒక్క విషయం చెప్పాలండి. చూస్తున్నారు కదా, ప్రోసో మిల్లెట్స్ అనమాట. దీన్నే మనం ఒరుగులు అని పిలుస్తూ ఉంటాం. కంపెనీ నేమ్ కూడా నేను చెప్తాలే. కానీ ఈ ఒరుగులు మీ చిన్నారులకి 100% పెట్టండి. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే, ఈ ఒరుగులు వాడటం వల్ల మన చిన్నారులకి ఫైబర్ కంటెంట్ వెళ్తుంది, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తాయి. దాంతోపాటు డయాబెటీస్ ఇలాంటివి ఏమి రాకుండా ఉంటాయి అనమాట. డయాబెటీస్ ఎందుకు రాదు అంటే, మనం వైట్ రైస్ పెట్టామనుకోండి చిన్నారులకి, గ్లూకోజ్ లెవెల్ అంటే కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ బ్లడ్లో ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి కలిసిపోతాయి, ఈజీగా అటాక్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఒకేసారి షుగర్ కంటెంట్ పెరగటం వల్ల కూడా డయాబెటీస్ అనేవి వస్తాయి. ఇవి వాడటం వల్ల ఏంటి అంటే, ఈ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్లో కలవటానికి కాస్త టైం తీసుకుంటాయి, స్లోగా బ్లడ్లోకి వెళ్తాయి అనమాట. తద్వారా ఏంటంటే మనకి డయాబెటీస్ అనేవి రావు. ఈవెన్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటే చిన్నారుల హెయిర్కి కూడా చాలా మంచిది. ఈవెన్ నర్వస్ సిస్టమ్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఈ వాడటం వల్ల. అందుకనే మీరు ఖచ్చితంగా ఈ ఒరుగులు మాత్రం వాడండి. ఇవే కాకుండా నేను లిటిల్ మిల్లెట్స్ కూడా ఉపయోగించాను, అవి కూడా బాగున్నాయి. చిన్నారులకి ఈజీగానే డైజెషన్ అవుతుందండి. డైజెషన్ అవ్వడం ఎలాంటి ఇబ్బంది ఏమీ పడద్దు. నేను కూడా ఇవి తింటానే ఉంటున్నాను ప్రెసెంట్ డేస్లో. ఇవి తిన్నప్పుడు నాకేంటంటే పొట్ట కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట, అంత ఇబ్బంది ఉండట్లేదు. వైట్ రైస్ తిన్నప్పుడు ఉన్న ఇబ్బంది ఇవి తిన్నప్పుడు నాకైతే కలగలేదండి. ఈవెన్ మా పాపకు కూడా ఇవి పెడుతూ ఉన్నాను. ఇది నేను చూపిస్తాను, వండిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఈ కొద్దిగా ఏగాయి కదా, ఓకే, ఫైన్గా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులో ఎగ్ యాడ్ చేద్దాం. ఎగ్ యాడ్ చేసాం కదా, మీ చిన్నారులు కూడా పింక్ సాల్ట్ వాడినండోయ్. పసుపు కొద్దిగా చాలు, మొత్తం కలిసేలా తిప్పుకుందాం. ఒరుగులు అన్నం చూడండి, ఇది చూస్తున్నారు కదా, సేమ్ మీకు ఏంటంటే ఉప్మా లాగా ఉంటుందన్నమాట. చూడండి, ఉప్మాలానే ఉంటుంది, ఏం ఉండదు. చిన్న బీప్ గింజలు. ఎలాగూ మన చిన్నారులకి మనం మెత్తగానే పెడతాం కదా, ఇది మెత్తగా అని కూడా అనకూడదు. నిజం చెప్పాలి అంటే వండుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి అంత మెత్తగా నేనైతే వండట్లేదు, పొడిగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే గింజ అనేది చాలా చిన్నదనమాట. గింజ చిన్నది అవ్వడానికి చూడండి ఇవి ఎలా ఉన్నాయో, చిన్నగా ఉన్నాయి కదా. దానివల్ల ఏంటంటే రైస్ కూడా మనకి ఈ రకంగా వస్తుంది. సేమ్ మనం వైట్ రైస్ ఏ విధంగా అయితే యూజ్ చేస్తున్నామో, ఎలాగైతే వండుతున్నామో అదే విధంగా దీన్ని వండుతామండి. అంతకన్నా ఏమీ ఉండదు. పిల్లలకి మాత్రం ఖచ్చితంగా పెట్టండి. డైజెషన్ కూడా ఓకే, మీరు ఇబ్బంది పడిపోతారేమో పిల్లలు అనేది ఏమీ ఉండదు, ఈజీగానే డైజెషన్ అయిపోతుంది. ఎందుకంటే మా పాపకు నేను ఆల్రెడీ పెడుతున్నాను కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్ కూడా బాగానే వేగింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను ఈ ఒరుగుల్ని యాడ్ చేసేసుకుంటున్నాను, ఒరుగుల అన్నాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవ్వండి, ఇదే అనమాట నేను ఉపయోగిస్తుంది. మన కంపెనీ నేమ్ వచ్చేసరికి వీళ్ళు రకరకాలమైన మిల్లెట్స్ అయితే వీళ్ళు ప్యాకింగ్ అయితే చేస్తున్నారండి, ఇస్తున్నారు. 500 గ్రామ్స్ 500 గ్రామ్స్లో కూడా మనం కొనవచ్చు అనమాట. నేనైతే ఇది స్పెన్సర్లో బయట కొన్నానులే, కానీ నేను ఆన్లైన్లో ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఆన్లైన్లో కూడా ఉన్నాయండి. ఈ ఒరుగులు ఉన్నాయి, అలాగే లిటిల్ మిల్లెట్స్ ఉన్నాయి, రాగులు ఉన్నాయి, అన్నీ కలిపేసి ఏంటంటే వీళ్ళు
ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అర కేజీ కలిపేసి ఎంత కాస్ట్ 300+ ఆ రేంజ్లో ఉందండి. మీరు కొనాలి అనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు బయట దొరికినా సరే ఓకే. నేనైతే ప్రజెంట్ ఉపయోగించిన కంపెనీ అయితే ఇది ఒక్కటే ఉపయోగించాను కాబట్టి దీని గురించి నేను చెప్తున్నాను. నాకైతే బాగానే ఉన్నాయి, నాకేమి తేడాగా ఏమీ అనిపించలేదు, లూజు అలాంటివి ఏమి అనిపించలే, ఏదో సంథింగ్ చేశారు అన్నట్టు ఏమీ అనిపించలేదు. ప్యూర్గానే ఉంది, ఆర్గానిక్గానే నాకైతే అనిపించాయి. ఎందుకు నేను దీని ఒక ప్రైస్ చెప్పలేదు కదా, ఉండండి చెప్తాను. స్టవ్ను ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఓకే ఫైన్, చూసారా ఉప్మాలానే ఉంది కదా అచ్చం. ఓకే, దీని ఒక కాస్ట్ వచ్చేసరికి 500 గ్రామ్స్ అండి. ఇది అర కేజీ ప్యాకెట్ నాకు పడింది వచ్చేసరికి 120 రూపీస్ పడింది అనమాట. ఎగ్జాక్ట్గా 120 రూపీస్. కాస్ట్ వైట్ రైస్తో పోల్చుకుంటే ఎక్కువనే చెప్పుకోవాలి, కానీ వైట్ రైస్తో పోల్చుకుంటే ఇది చాలా మెరుగు, దా బెస్ట్. ఇంకా బ్రౌన్ రైస్ కానీ ఇది దా బెస్ట్ అని చెప్తే, నేను బ్రౌన్ రైస్ తిన్నాను, వైట్ రైస్ తిన్నాను, అలాగే మిల్లెట్స్ కూడా తింటున్నాను కదా. నాకైతే ఈజీగా డైజెషన్ అయిపోయినట్టు, చాలా పొట్ట కూడా చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట, యాక్టివ్గా ఉంటున్నాను, చాలా బాగుంటుంది. మరీ హెవీగా అనిపించట్లేదు బాడీ కూడా నాకు. సో చాలా బాగా నచ్చింది కాబట్టి నేను ఎన్నిసార్లు చెప్తున్నానండి, కాస్ట్ ఎక్కువైనా సరే పెట్టచ్చు దీనికి. డాక్టర్లకి రేపొద్దున పెట్టడం కన్నా మనం ముందుగానే ఈ మిల్లెట్స్ ఇలాంటి అలవాటు చేసుకోవడం, మన చిన్నారులకు అలవాటు చేయడం చాలా మంచిదండి. నేను లింక్ అయితే ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్చేస్ చేసుకోండి. చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను. Amma Chitkalu by Deepthisri.